హలో ఫ్రెండ్స్, సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించినటువంటి మీరు ఇప్పటివరకు చాలా వీడియోస్ చూసి ఉంటారు. బట్ మన వీడియోలో సుకన్య సమృద్ధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన మిగతా డెట్ ఫండ్స్తో కూడా మనం కంపేర్ చేసి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, పీపీఎఫ్ అకౌంట్స్తో కూడా కంపేర్ చేసి ఈ పథకం వాటికంటే ఏ విధంగా బెటర్గా పర్ఫామ్ చేస్తుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం జనరల్గా మనం సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్మెంట్ కంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మీకు వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో ఇప్పటి వరకు మీరు వినే ఉంటారు. సో ఈ విషయం కూడా, అంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరా అండ్ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, సో ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది మిగతా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కంటే కూడా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ని ఎందుకు ఇస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ను ఇది 3 times మల్టిపుల్గా ఏ విధంగా మార్చుతుంది. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్వ్యూని చూద్దామండి. ఓవర్వ్యూలో ఆడపిల్ల ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి అత్యంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ స్కీమే ఈ సుకన్య సమృద్ధి యోజన. 2015లో బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆడపిల్లల యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో 2026 నాటికి దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 4.53 crores పైగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అయితే ఓపెన్ చేయబడ్డాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీటిలో 3.33 lakhs crores డిపాజిట్స్ అయితే మన కంట్రీలో చేయబడ్డాయి. దెన్ నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజనని ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి ఎలిజిబిలిటీస్ ఏంది అండ్ ఎవరు ఈ ఖాతాని ఓపెన్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ చూసినట్టయితే మన పాప ఏదైతే ఉందో ఆడపిల్ల కంపల్సరీ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలండి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 10 years వయసు వచ్చే వరకు ఎప్పుడైనా ఈ ఖాతాను ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్, ఈ ఖాతాను ఎవరు ఓపెన్ చేయాలంటే ఈ పాప యొక్క పేరెంట్స్ కానివ్వండి, లేదంటే లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అండ్ పాప 18 years వచ్చే వరకు పేరెంట్స్ కానీ లీగల్ గార్డియన్ కానీ ఈ అకౌంట్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. దెన్ ఫ్యామిలీ లిమిట్స్ విషయానికి వస్తే సాధారణంగా ఒక్క కుటుంబంలో కేవలం మ్యాక్సిమం 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ అకౌంట్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. రేర్ కేసెస్లో మాత్రమే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేర్ కేసెస్ అంటే ఎవరికైనా ట్విన్స్ కానీ ట్రిపుల్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసి కంపల్సరీగా 2 ఆడపిల్లల కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని అయితే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క అమ్మాయికి ఒకటే ఖాతా అవకాశం ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో మనము మన అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి, అండ్ నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్లో సేమ్ సుకన్య సమృద్ధి యోజన ఇంకో అకౌంట్ ఆ విధంగా ఓపెన్ చేయడానికి అయితే ఉండదండి. ఒక్క ఆడపిల్లకి ఒక్క సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మాత్రమే మనం ఓపెన్ చేయాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఓపెన్ చేసినా కూడా అవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. దెన్ నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి డిపాజిట్స్ ఏ విధంగా చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం వడ్డీ ఏ విధంగా జనరేట్ అవుతుందో మనం చూద్దాం. సో మినిమం అయితే 250 rupees ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసి 1,50,000 మాత్రమే మనం మ్యాక్సిమం డిపాజిట్ అనేది చేయాలి. సో ఈ మనం ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ఎప్పుడైనా సరే 50 rupees మల్టిపుల్స్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. ఇక్కడ 15 years రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డిపాజిట్స్ అనేది పాప మనం ఏదైతే ఖాతా ఓపెన్ చేశామో ఓపెన్ చేసిన దగ్గర నుంచి 15 years మాత్రమే మనం అమౌంట్ని డిపాజిట్ చేయాలి. దెన్ రిమైనింగ్ 6 years పాటు మనం వెయిట్ చేయాలండి. 21 yearsకి ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది మెచ్యూరిటీ అవుతుంది. సో ఇక్కడ ఈ వడ్డీ అనేది మీరు 15 years పాటు అమౌంట్ని డిపాజిట్ చేసి మిగతా 6 years పీరియడ్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ చేసే 6 years పీరియడ్ కూడా మన క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేటు అంటే 2026 ఈ జూలై క్వార్టర్లో ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్ని చూసినట్టయితే 8.2%గా ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. సో దీన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవ్రీ క్వార్టర్లీ మానిటర్ అయితే చేస్తుంది. అవసరమైతే ఈ ఇంట్రెస్ట్ రేట్లో స్మాల్ చేంజెస్ అయితే చేస్తుంటుంది. దెన్ ఇక్కడ ఇంట్రెస్ట్కి సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. మనం ఏ మంత్లో అమౌంట్ను ఈ స్కీమ్లో డిపాజిట్ చేసినా ఆ మంత్లో 5th date నుంచి 31st date వరకు, అంటే ఆ మంత్లో ఉన్నటువంటి 5th నుంచి లాస్ట్ డేట్ వరకు లోయెస్ట్ బ్యాలెన్స్ పైన మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ను కౌంట్ చేస్తారు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా మంత్లో మనం అమౌంట్ ఈ స్కీమ్లో డిపాజిట్ చేయాలనుకుంటే ఆ మంత్లో 5th dateలోకి మాత్రమే డిపాజిట్ చేస్తే ఆ మంత్కి సంబంధించి మనం డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు డిపాజిట్ చేసేటప్పుడు 5th date లోపే ఎవ్రీ మంత్ డిపాజిట్ చేసేటట్టు చూసుకోండి. సో దాని ద్వారా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే మనం పొందగలిగే అవకాశం ఉంటుంది.
సమృద్ధి యోజనలో ఇంట్రెస్ట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మీరు ఈ సంవత్సరం సుకన్య సమృద్ధి యోజనలో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టయితే సో ఈ ఇన్వెస్ట్మెంట్ పైన మీకు 1 year ఎండింగ్ వరకు ఎవ్రీ మంత్ మీకు అయితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది కూడా ఇయర్ ఎండింగ్ నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ ఆ ఇంట్రెస్ట్ పైన కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ లో మనం జనరేట్ చేసినటువంటి ఇంట్రెస్ట్ ని మన క్యాపిటల్ కి యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ ఈ క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు అమౌంట్ కలిపిన తర్వాత నెక్స్ట్ ఇయర్ టోటల్ అమౌంట్ పైన అయితే మనకి ఇంట్రెస్ట్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ సుకన్య సమృద్ధి యోజన పైన 8.2 ఉందని చెప్పుకున్నాం కదా. సో ఈ 8.2% ఇంట్రెస్ట్ రేట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని నేనైతే ఒక 2 to 3 అప్రాక్సిమేట్ గా మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ మంత్ కనుక మీరు 1000 రూపీస్ ఈ స్కీమ్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే సో పర్ ఇయర్ 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ని మీరు 15 years పాటు కనుక చేసినట్టయితే 1,80,000 టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. సో 15 years తర్వాత మనం 6 years పాటు వెయిట్ చేయాలి. దెన్ 21 years లో మెచ్యూరిటీ అమౌంట్ టోటల్ వచ్చేసి 5,54,206 రూపీస్ అయితే మీకు టోటల్ అమౌంట్ వస్తుంది. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎవ్రీ మంత్ 5,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే సో ఎవ్రీ ఇయర్ ఎంత ఆల్మోస్ట్ 60,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా మీరు 15 years పాటు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ టోటల్ వచ్చేసి 9 lakhs రూపీస్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ 6 years వెయిట్ చేసినట్టయితే మీ పాప ఏజ్ కనుక 21 years వచ్చేసరికి 27,71,031 రూపీస్ అయితే మీరు టోటల్ అమౌంట్ అయితే మీ చేతికి వస్తుంది. దెన్ నెక్స్ట్ ఒకవేళ కనుక ఈ స్కీమ్ లో ఉన్నటువంటి మాక్సిమం అమౌంట్ సంవత్సరానికి 1,50,000 రూపాయలు ఒకవేళ మీరు కనుక ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసినట్లయితే మీ చేతికి వచ్చే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 69,27,578 అమౌంట్ అయితే మీ టోటల్ చేతికి అయితే వస్తుందండి. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను ఏవైతే ఇచ్చానో ఈ ప్రజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని బేస్ చేసుకుని నేను ఈ ఎగ్జాంపుల్ షీట్ అయితే క్రియేట్ చేశానండి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ లో కనుక స్లైడ్ చేంజెస్ కనుక వస్తే మీకు వచ్చే ఈ రిటర్న్స్ లో కూడా స్లైడ్ చేంజెస్ అనేవి కంపల్సరీగా ఉంటాయండి. అండ్ ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీ పాప ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే డబ్బుల గురించి నేను ఎగ్జాంపుల్స్ లో డిస్కస్ చేశాను. బట్ మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కనుక ఇన్వెస్ట్ చేయకుండా మీరు 1 to 10 years మధ్యలో అంటే 5 years లో కానీ 6 years ఉన్నప్పుడు కానీ 7, 8 years లో ఉన్నప్పుడు కానీ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే టోటల్ కార్పస్ అమౌంట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదైతే మీరు గమనించగలరు. ఈ స్కీమ్ కి సంబంధించి మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఉందండి, అదే ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్. సో ఈ ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ 1,50,000 అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జెంప్షన్ కింద మనం చూపించుకోవచ్చు. ఓల్డ్ ట్యాక్స్ విధానంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో 80C కింద 1,50,000 మనం సుకన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ చేసిన అమౌంట్ ని మనం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందొచ్చు. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఈ డిపాజిట్స్ పైన ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ పైన కూడా ఎలాంటి ట్యాక్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన కానివ్వండి, మన సేవింగ్ అకౌంట్ పైన ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అవన్నీ కూడా మనకి ఇన్కమ్ కి యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటిపైన మనం ట్యాక్సెస్ పే చేస్తున్నాం కదా. బట్ ఇన్ సుకన్య సమృద్ధి యోజన ఈ అకౌంట్ లో ఏదైతే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తున్నామో ఆ డిపాజిట్కి ఎగ్జెంప్షన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆ డిపాజిట్ జనరేట్ చేసే వడ్డీకి కూడా మనకి ఎగ్జెంప్షన్ ఉంది. అండ్ థర్డ్ ట్యాక్స్ బెనిఫిట్ విషయాన్ని చూస్తే టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చినప్పుడు ఏదైతే మనకు టోటల్ అమౌంట్ కార్పస్ జనరేట్ అవుతుందో ఆ టోటల్ అమౌంట్ రిసీవబుల్ అమౌంట్ పైన కూడా మనకి ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పైన మన ఇన్వెస్ట్మెంట్ పైన ట్యాక్స్ ఉండదు, ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ ఉండదు, అండ్ మెచ్యూరిటీ అమౌంట్ పైన కూడా ఇక్కడ ట్యాక్స్ లేదు. కాబట్టి దీన్ని ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఈ స్కీమ్ కి అయితే అప్లికేబుల్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ గా అయితే ఈ స్కీమ్ లో 21 years వరకు అయితే మన అమౌంట్ లాక్ చేయబడుతుందని చెప్పి మనకైతే తెలుసు. సో కానీ మధ్యలో ఎప్పుడైనా ఈ డబ్బులు మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా అంటే కేవలం కొన్ని స్పెషల్ కండిషన్స్లో స్పెషల్ సిచ్యువేషన్లో మాత్రమే మనం ఈ డబ్బును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్పెషల్ సిచ్యువేషన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మనం ఈ డబ్బులను అయితే 50% విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సో పాప యొక్క ఏజ్ 18 years ఫిల్ అయ్యి లేదంటే 10th class యొక్క పాస్ అయ్యి పాప ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి మ్యాక్సిమం క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో నుంచి మనం కేవలం 50% హైయర్ ఎడ్యుకేషన్ కోసం అయితే మనం విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ అమౌంట్ కంపల్సరీ హైయర్ ఎడ్యుకేషన్ పైన స్పెండ్ చేయబోతున్నట్టు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దెన్ నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో అంటే అమ్మాయికి 18 years నిండి ఒకవేళ మ్యారేజ్ కనుక సెటిల్ అవుతే ఈ మ్యారేజ్ కంటే 1 month ముందు మనం ప్రూఫ్స్ సబ్మిట్ చేసి ఈ అకౌంట్లో ఉన్న డబ్బులను అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. పెళ్లికి ముందు 1 month ముందు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే పెళ్లి తర్వాత 3 months లోపైన అప్లికేషన్ చేసుకొని ఈ ప్రూఫ్స్ అన్నింటినీ సబ్మిట్ చేసి మనం ఈ డబ్బులను అయితే వెనక్కి తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్
నార్మల్గా ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, ఈ సుకన్య సమృద్ధి యోజన అమౌంట్ని విత్డ్రా చేయకుండా అదే విధంగా వదిలేసినట్టయితే అమ్మాయి ఎప్పుడైతే 21 ఇయర్స్ రీచ్ అవుతుందో అప్పుడు అమ్మాయి ఈ టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఈ స్కీమ్ కల్పిస్తుంది. దెన్ నెక్స్ట్, కేవలం ఈ 2 విషయాల్లోనే మనం విత్డ్రా చేసుకోవచ్చా అని అంటే మరి ఇంకా ఎమర్జెన్సీ అండ్ డిఫాల్ట్ విషయంలో కూడా మన అమౌంట్ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. సో ఫస్ట్ డిఫాల్ట్ ఖాతాలు అంటే ఏందో తెలుసుకుందాం. ఏడాదికి కనీసం 250 రూపీస్ మినిమం డిపాజిట్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఎవరైతే ఈ మినిమం డిపాజిట్ 250 రూపీస్ ఈ డిపాజిట్ కూడా చేయరో వాళ్ళ యొక్క ఖాతా అనేది అండర్ డిఫాల్ట్ గా మారిపోవడం జరుగుతుంది. సో అండర్ డిఫాల్ట్ ఖాతాలో మనం ఎప్పుడైతే అకౌంట్ వెళ్తుందో నెక్స్ట్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇయర్ లో మనం ఎలాంటి డిపాజిట్ చేయకపోతే మన ఖాతా అండర్ డిఫాల్ట్ లోకి వెళ్తుంది. అండర్ డిఫాల్ట్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కనుక మళ్ళీ మనం ఆ ఖాతాని రివైవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ఇయర్ మనం పే చేయకపోయినందుకు గాను 50 రూపీస్ పెనాల్టీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ మంత్ మనం మినిమం అమౌంట్ 250 రూపీస్ ప్లస్ ఈ ఇయర్ మనం పే చేయనందుకు 50 రూపీస్. సో టోటల్ 300 రూపీస్ ని పే చేసి మనం నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ఖాతాని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 to 3 ఇయర్స్ కానీ మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువ మీరైతే ఎలాంటి అమౌంట్ డిపాజిట్ చేయకుండా ఉంచినట్టయితే మీరు ఎన్ని సంవత్సరాలు డిఫాల్ట్గా ఉంటే అన్ని సంవత్సరాలు 50 రూపీస్ పెనాల్టీ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దెన్ నెక్స్ట్, ఒకవేళ ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఏదైనా ప్రాణాంతక వ్యాధులు సోకినా లేదా ఈ అమ్మాయి గార్డియన్ ఎవరైతే ఉన్నారో అతను కనుక చనిపోతే ఆ సందర్భాల్లో కూడా ఈ అకౌంట్ని క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ మరీ బ్యాడ్ లక్గా ఒకవేళ అమ్మాయి కనుక చనిపోతే అప్పుడు చనిపోయిన వెంటనే కూడా ఈ అకౌంట్ టోటల్ క్లోజ్ అయిపోయి ఆ అమౌంట్ని అయితే వాళ్ళ యొక్క గార్డియన్ కానీ పేరెంట్స్ కానీ అందివ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్, ఖాతా బదిలీ మరియు ఎన్ఆర్ఐ రూల్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా వేరియస్ జాబ్ పర్పస్లో ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ కనుక వెళ్ళినట్టయితే మనం ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ను కూడా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మనం ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్, మన పాప ఎప్పుడైతే ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ఏ క్షణం ఏ ఇయర్లో అయినా సరే మన పాప కనుక ఇండియన్ రెసిడెంట్ నుంచి నాన్ ఇండియన్ రెసిడెంట్గా మారితే ఎప్పుడైతే మారుతుందో ఆ డేట్ నుంచి ఈ ఇంట్రెస్ట్ కౌంట్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి కేవలం ఇది ఇండియన్ రెసిడెంట్స్ కోసం రూపొందించిన పథకం కాబట్టి ఎప్పుడైతే మన పాప ఆడపిల్ల నాన్ ఇండియన్ రెసిడెంట్గా మారుతుందో సో అప్పటి నుంచే ఈ స్కీమ్ అందించేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది అప్పటి నుంచి కట్ అవ్వడం అనేది జరుగుతుంది. దెన్ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మనం ఇతర స్కీమ్స్తో అయితే కంపేర్ చేసి చూద్దాం. ఇతర స్కీమ్స్లో భాగంగా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ని కానివ్వండి పీపీఎఫ్ అకౌంట్తో కంపేర్ చేసి చూసినట్టయితే పీపీఎఫ్ అకౌంట్లో అప్రాక్సిమేట్గా 7% అరౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం జనరేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్లో నియర్లీ 6.5 నుంచి 7% ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈ 2 స్కీమ్స్తో కంపేర్ చేసినప్పుడు సుకన్య సమృద్ధి యోజన అనేది అందించేటటువంటి వడ్డీ రేట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ 8.2% ప్రజెంట్ ఉంది. అంటే ఈ 2 స్కీమ్స్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పటికీ సుకన్య సమృద్ధి యోజనలో జనరేట్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఈ రెండింటి కంటే ఎక్కువ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఈ పథకానికి సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో సుకన్య సమృద్ధి యోజన కంటే మ్యూచువల్ ఫండ్సే ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మనకు అక్కడ ఏదైనా రిటర్న్స్ మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఏదైతే అమౌంట్ మీ పాప పేరు పైన డిపాజిట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మీ పాప పేరు పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 50 రూపీస్ సుకన్య సమృద్ధి యోజనలో పెట్టండి అండ్ 50 రూపీస్ ఏదైనా మ్యూచువల్ ఫండ్లో సిప్ చేయండి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి. మార్కెట్ రిటర్న్స్ పైన మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ డిపెండ్ అయి ఉంటాయి. బట్ సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక డెట్ స్కీమ్ కాబట్టి కంపల్సరీగా దీనిపైన వచ్చే రిటర్న్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చేవి ఎంతో కొంత రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ని 50-50 కనుక డివైడ్ చేసినట్టయితే మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చే బెనిఫిట్ని పొందొచ్చు. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ రిటర్న్స్ అని ఏదైతే చెప్తున్నామో ఈ ఫిక్స్డ్ రిటర్న్స్ యొక్క బెనిఫిట్స్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. సో మేము పెట్టిన ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి.